మరోవైపు చాలా కాలంగా బంగ్లాదేశ్లో హిందువులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు అక్కడి మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాతంత్రం వచ్చి 5 దశాబ్దాలు దాటినా బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడే ఉన్నారు. ఎన్నో సవాళ్లతో కూడిన జీవితాన్ని గడుపుతున్న హిందువులను కొన్ని వర్గాల వాళ్ళు భౌతికంగా దాడులు చేస్తుండడం మరింత కలవరపెడుతోంది. నిజానికి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం కొత్తేమీ కాదు. 2001 నుంచే ఈ తరహా ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. 2001 ఎన్నికల సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP, జమాతే ఇస్లామీ మద్దతుదారులు హిందూ మైనారిటీలపై విరుచుకుపడ్డారు. ఆ సమయంలో హిందువులను అవామీ లీగ్ మద్దతుదారులుగా ఈ 2 పార్టీలు భావించి దాడులు చేశాయి. అంటే వీటిని మతపరమైన దాడులుగానే కాకుండా రాజకీయ దాడులుగా కూడా చూడాల్సి ఉంటుంది. ఇక 2001 ఎన్నికల ఫలితాల తర్వాత వేలాది హిందువుల ఇళ్లను దుండగులు ధ్వంసం చేశారు. మహిళలపై సామూహిక హత్యాచారాలు జరిగాయి. ఈ దాడుల కారణంగా లక్షలాది మంది హిందువులు భారత్కి శరణార్థులుగా తరలి వెళ్లారు.